చేతిలో ఉంది ఈసారి అయితే డాక్టర్ గారు కాంట్రాక్టర్ సార్ రమణారెడ్డి గారు సార్ G+4 వస్తుంది సార్ ఓపీ బ్లాక్ ఇది చిన్న బుక్ ఓకే నేను పోయినసారికి సరే ఈ బిల్డింగ్ లో కొంచెం ప్రోగ్రెస్ ఉన్నాయి ఇంట్లో పెద్ద పెద్ద ప్రోగ్రెస్ ఉన్నాయి హాస్పిటల్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ సుదీర్ఘ కాలంలో ఈ మెడికల్ ఫెసిలిటీస్ నెగ్లెక్ట్ అయినాయి. మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్మావతి గారు ఎమ్మెల్యే అయినాకనే ఈ 100 బెడ్ హాస్పిటల్ మంజూరై 26 కోట్ల రూపాయలతో ఈ 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణంలో ఉంది. ఈ పనులు మంచి క్వాలిటీ పనులు చేయించడానికి వేగవంతంగా పూర్తి చేయించడానికి ఈరోజు ఎమ్మెల్యే గారు నేను ఈ 100 బెడ్ హాస్పిటల్ వర్క్ రివ్యూ కోసం రావడం జరిగింది. సరే ఆయన కాంట్రాక్టర్ ఇప్పుడు అంటున్నాడు డిసెంబర్లో పూర్తి చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన డిసెంబర్లో మనం ఇది ప్రారంభోత్సవం పెట్టుకుందామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. మరి మీ ద్వారా కోదాడు ప్రాంతం కానీ సూర్యాపేట జిల్లా కానీ యావత్ తెలంగాణ రైతాంగానికి మా సవినయ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఈ వానాకాలం పంటకి ఎల్ నీనో వచ్చే ప్రమాదం ఉందని చెప్పి మెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూచిస్తున్నారు. అంటే ప్రతి ఏటా పడే వర్షాల కంటే కొద్దిగా తక్కువ పడొచ్చని, అందుకోసము చాలా వివరంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ అన్ని జిల్లా కలెక్టర్లకి అడ్వైజరీస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంటలు వేసుకుంటే ఏది బెటర్ అనేది రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ యొక్క సలహాల మేరకు అందరు జిల్లా కలెక్టర్ల ద్వారా విడుదలయ్యే ప్రెస్ రిలీజ్కి మీరు దయచేసి గమనించి ఈ ఎల్ నీనో ప్రభావిత ఈ సమయంలో మరి మీరు సరి అయిన పంటలు వేసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి. థ్యాంక్ యూ.